అమృతాంజనం కొన్నట్టుగా నమ్మకం లేదు, లిస్టులో ఎప్పుడు అమృతాంజనం లేదు కాబట్టి ఆయనకి ఆ బాధ లేదని నాకు అర్థమైంది. అది ఎవరో తెచ్చుకుని పెట్టుకుంటారు. అంటే అవి రాయాల్సిన వారు వచ్చిన తలకైనట్టుగా రాసుకోవడానికి పెట్టుకుని ఉంటారు, ఇంట్లో కాదు. అయితే థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రెసిడెంట్ గారు. నాకైతే ఓట్ ఆఫ్ థ్యాంక్స్ చెప్పడానికి కూడా చెప్పమంటారా? థ్యాంక్ యూ. ఎండి ఇక్బాల్. అనివార్యం కాబట్టి రాష్ట్రంలో వెళ్తారు, హ్యాపీగా ఉంటారు, చాలా హ్యాపీగా ఉంటారు. ఎక్కడికి వెళ్ళినా కూడా చాలా హ్యాపీగా ఉంటారు. ఒక విషయం ఏంటంటే ఆయన దగ్గర నాకు సౌహృదయం, మంచి మనసు ఉంది. ఎవరైనా సరే స్మూత్గా కావాల్సింది ఏంటి అది కాఫీ చేసి చెప్పగలటువంటి ఉంది, మంచి సౌకర్యం ఉంది, చేస్తారు. అలాగే భవిష్యత్తు కూడా చాలా హ్యాపీగా ఉంటాయి. చాలా హ్యాపీగా విద్యార్థులు మిస్ అవుతారు. సో హ్యాపీ సార్, హ్యాపీగా ఉంటారు. న్యాయమూర్తులందరికీ, అలాగే మా శాస్త్ర న్యాయవాదులందరికీ మనసు మాట్లాడుతూ ఈరోజు ఇక్కడి నుంచి బదిలీపై వెళ్తున్న నరేష్ గారు, ఆయన నిరంతర శ్రామికుడు. ఎప్పుడు రోజు ఒక రోజు 100 గంటలు ఉన్నాయంటే ఆ 100 గంటల్లో మనం ఒక గంట చదవటాకే ఇంటి దగ్గర ఉన్న హోమ్ డిపార్ట్మెంట్ ఉన్న కన్సర్న్స్ తోటి మనం ఉన్నది మర్చిపోతాం. ఆ 100 గంటలో ఏముందో, ఎక్కడ ఏ పాయింట్ ఉందో చెప్పగల ఏకసంతాగ్రహి. అలాగే మనిషి జీవన శైలిని మార్చేది చదువు. ఇవాళ సత్యానందంలా, అలాగే సుందర పిచ్చయ్య మధ్యతరగతి కుటుంబంలో పుట్టారు. ప్రపంచమంతా వాళ్ళ వైపు చూసేలా చేశారు. వాళ్ళు ప్రపంచమంతా వాళ్ళ వైపు చూశారు. వాళ్ళు అధికారంలోనే మన నరేష్ గారు చదువుతారు. ఇప్పుడు ఎల్లప్పుడూ నైట్ 12-1 గంట వరకు చదువుతూనే ఉంటారు. ఆ మన్నాడు గంటల్లో ఏముందో మనం చెప్పలేం. ఆయన మొత్తం ఉన్నదంతా ఏకసంతాగ్రహంగా రాజనీతిగా మనం చెప్పకుండానే ముందు ఆయన చెప్పేస్తుంటాడు. అలాగే ఆయన్ని రాజకీయాలకు వెళ్ళమంటున్నారు మా ఆజాం గారు అనుకుంటా. రాజకీయాలకు కాదు, ఆయన తొందరగా రిటైర్ అయ్యి హైకోర్టులో ప్రాక్టీస్ పెడితే చాలా మంది యువనాయకులందరికీ ఒక దిక్సూచిగా ఉంటారు. న్యాయం మీద అవపోసలు పెట్టిన ఆయన మొత్తం ఎటువైపునైనా అన్ని యాక్టుల మీద తరువుగా ఉంటారు. మనందరికీ మార్గదర్శి. మనం ఏదో కోనసీమ ప్రాంతంలో పుట్టాం, చిన్న అంటే అప్పట్లో ఈ కాన్వెంట్లు లేక ఏదో కష్టపడుతున్నా సరే ఆయన కోర్టులో వంకు బైకు లేకుండా ప్రాక్టీస్ చేసాం. మనం ఆయన ఉన్నాడు, మనకి ధైర్యవంతం చేసాం. ఇప్పుడు ఆయన అష్టైశ్వర్యాలు ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని ఎల్లప్పుడూ దీవిస్తూ చదివిస్తున్నాం. ఈ అవకాశం చిరంజీవి గారు. చిరంజీవిరావు. సభాధ్యక్షులు, గౌరవ శాసనాధ్యక్షులు